ఆరోగ్యం అంటే నేచురల్ ఫుడ్, నేచర్ మంత్ర. ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. హాయ్ శ్రీజ. హాయ్ అక్క. వెల్కమ్. థ్యాంక్ యూ. ఎట్లా ఉన్నావు? నేను చాలా బాగున్నాను రా. నువ్వే ఎలా ఉన్నావా అని భయం వేసింది ఫస్ట్. లేదు, కానీ నువ్వు హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక 3 days వరకు ఓకేలే సెట్ అవుతుంది, తేరుకుంటది అని అనుకున్నాం కదా. కానీ ఎమోషనల్ గా రోజు నైట్ వీడియో పెట్టేసేటప్పటికి మాకు ఎవరికి మాటలు రాలేదు. ఓకే, కాల్ చేసి కూడా ఇంకా ఓదార్పు యాత్రలు చేసినా కూడా అది కరెక్ట్ గా ఉండదు, సెట్ అవుతుంది, తేరుకోవాలి అని అనుకున్నాం. కానీ మళ్ళీ ఎప్పుడు తేరుకున్నావు చెప్పనా? నేను ఆఫ్టర్నూన్ 3 o'clock కాల్ వచ్చిన తర్వాత అవును, అప్పుడు స్మైల్ వచ్చింది. అవును కదా, అంతే. సో ఎందుకు డిప్రెస్డ్ అయ్యావు? అసలు బిగ్ బాస్ షో అనేది నాకు జనరల్ గా కూడా చాలా ఇష్టం. సో వాళ్ళు కామనర్స్ అని చెప్పినప్పుడు ఐ వాస్ లిటరలీ షాక్డ్ అనమాట. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నుంచి అందరికి కూడా మామూలుగా చిన్న చిన్న రివ్యూలు పెట్టినప్పుడు చూడండి నెక్స్ట్ ఇయర్ బిగ్ బాస్కి వెళ్తా అని చెప్పి, ఇప్పుడు నా ఫోన్ లో కూడా ఒకటి చూపిస్తే మేలో నేను బిగ్ బాస్ 9 వెళ్తాను అని చెప్పి మేనిఫెస్ట్ చేసుకొని ఉంటది అనమాట ఒక ఎంట్రీ మేలో. ఓకే, చెప్పాలంటే సో మేలో బిగ్ బాస్ తెలుగు 9 విన్నర్ అని చెప్పి ఐ గాట్ ఆఫర్ ఇన్ బిగ్ బాస్ తెలుగు 9 అని చెప్పి ఫ్రైడే 30th May. అప్పటికి ఇంకా ఒకసారి చూడండి, మే సూపర్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ అని చెప్పి నేను ఎప్పుడు మేలో పెట్టుకున్నది 30th May. ఒరే, మేనిఫెస్ట్ కి ఇంత పవర్ ఉంటుందా? ఎస్, లిటరలీ నాకైతే మేనిఫెస్టింగ్ ఐ గాట్ 19th May. సో నేను అప్పుడు పెట్టుకున్నప్పుడు అప్పుడు ఇంకా అసలు కామనర్స్ ఇలా పిలుస్తారు ఇట్లా ఏం లేదు. సో ఎప్పుడైతే ఇలాగ వచ్చింది కామనర్స్ అని చెప్పి జూలైలో కదా తెలిసింది. సో అసలు నేనే షాక్ అనమాట. ఓకే, మేనిఫెస్టింగ్ అంత పవర్ ఉంటుందా అని చెప్పి. సో అన్ని లెవెల్స్ దాటుకొని వెళ్ళి, అంత కష్టపడి వెళ్ళి, అగ్ని పరీక్షలు అంత చేసి, టాటూ వేయించుకొని అంతా వెళ్ళాక నాకు ఎక్కువ బాధ ఎక్కడ అంటే లైక్ ఆ విధంగా వచ్చేసాను. ఆడియన్స్ సపోర్ట్ లేకుండా వచ్చేయడం వేరు, ఆడియన్స్ సపోర్ట్ ఉన్నాక కూడా నేను బయటనే ఉన్నాను. అండ్ ద వే ఐ గాట్ ఎలిమినేటెడ్, ఒక ఏవి చూపించకుండా ఏదో ఒక అట్లా వచ్చేయడం వల్ల కంప్లీట్లీ డిప్రెస్డ్ అనమాట. ఏంది ఇట్లా జరిగింది అని చెప్పి నాకు. సో అందుకే దాని నుంచి కోలుకోలేకపోయి ఇప్పుడు కూడా సరే దెబ్బ మీద దెబ్బ తగులుతుంది కాబట్టి ఇలా ఉన్నాను కాబట్టి, బట్ స్టిల్ ఇఫ్ ఐ థింక్ అబౌట్ ఇట్ ఐ డోంట్ లైక్ ఇట్. అసలు ఏంది నాకు ఇట్లా జరిగిందా అని చెప్పి అన్న ఒక చిన్న పెయిన్ అయితే ఉంది. ఎస్, అయితే ఈ రోజు నేను కొన్ని స్ట్రైట్ వేలో కొన్ని క్వశ్చన్స్ అడిగేస్తాను. మనసులో ఉన్నవి ఏంటి అంటే దాచుకున్నా కొన్ని థింగ్స్. అగ్ని పరీక్షలో ఫస్ట్ నేను నీకు ఒక ఇంటర్వ్యూలో అడిగా, మన ఇద్దరు ఫస్ట్ ఇంటర్వ్యూ, అరే ఏంట్రా శ్రీజ ఇలా అలర్ట్ చేసావు, అందరి అటెన్షన్ ని క్రాప్ చేయాలని చూసావు అని. అంటే డే బై డే లో వాళ్ళందరూ నిజంగానే నీకు అట్రాక్టివ్ అయ్యారు, టాస్క్లన్నీ విన్ అయ్యావు. ఒకప్పటి కాలం ఇప్పుడు ప్రెసెంట్ నవే కాలంలో ఉన్నటువంటి ఒక ట్రెండీ ఉన్న ఒక థీమ్ లో ఒక బొమ్మని ఫైండ్ అవుట్ చేయమంటే స్కూటీ అని అంత ప్రాపర్ గా చెప్పగలిగాము. అంటే బ్రెయిన్ అంత షార్ప్ గా ఉండింది నీది. కానీ చాలా మంది బయట అగ్ని పరీక్షలో కంటెస్టెంట్స్ అవ్వచ్చు, లేకపోతే కామనర్స్ గా మధ్యలో వెళ్ళిన వాళ్ళు అవ్వచ్చు, వాట్ ఎవర్, చాలా మంది ఏమనుకున్నారంటే శ్రీజాకి ముందే ఈ ఇన్ఫర్మేషన్ వెళ్ళింది, చాలా మంది సపోర్ట్ చేశారు, కొంతమంది బయట మనుషులు సపోర్టింగ్ గా శ్రీజాకి Day 1 నుంచి రివ్యూస్ ఇస్తున్నారు అగ్ని పరీక్ష నుంచి. సో ఇలాంటి మాటలన్నీ కూడా మేము విన్నాం బయట. సో అది ఎంత వరకు కరెక్ట్ అంటాం? అది అంత అట్టర్ నాన్ సెన్స్ అంట, టు బి ఫ్రాంక్. ఎందుకంటే బిగ్ బాస్ టీం వాళ్ళు అసలు అలాగా నిజంగానే నాకు అంత సపోర్ట్ ఉండుంటే నేను ఇట్లా బయటకు వచ్చేసేదాన్ని కాదు. సో అక్కడే అర్థం కావాలి నాకు అసలు సపోర్టే లేదని చెప్పి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకు నవదీప్ గారు లాస్ట్ సెకండ్ లో గ్రీన్ ఇచ్చారు. అసలు అది అనుకోకుండా ఇచ్చారనమాట. అటెన్షన్ కావాలి అంటే నేను ఊరికే వెళ్ళి అటెన్షన్ కావాలి అని అనుకున్నాను. ఎందుకంటే నా పర్ఫార్మెన్స్ బట్టే నాకు అటెన్షన్ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే చాలా వరకు నాది ఇంకా కంటెంట్ తగ్గించేశారు. బట్ నా టాస్క్లు పర్ఫార్మ్ చేయడం వల్ల నేను అంత అవుట్షైన్ అయ్యా అగ్ని పరీక్షలో. సో ఇంకా నేను మాట్లాడేది వేరే వాళ్ళతో, నేను నా పాయింట్స్ పెట్టేది ఇంకా చాలా తగ్గించేశారు. బట్ ఓవరాల్ గా ఇట్స్ ఎ గుడ్ జర్నీ అనుకుందాం. అండ్ ఇక్కడ కూడా బయట వాళ్ళు ఫస్ట్ 2 weeks అలాగైతే తిడుతూనే ఉన్నారు ప్రతి ఒక్కరు. నన్ను సపోర్టే ఉంది అనుకుంటే ఎందుకు తిడతారు? నా గేమ్ బట్టే కదా ప్రతి ఒక్కరు పాయింట్స్ చెప్పేది. సో ఫస్ట్ 2 weeks ఎవరైతే తిట్టారో వాళ్ళు 3rd week 4th week 5th week ఓకే తిని మార్చుకుంది, ఫీడ్బ్యాక్ తెలుసుకున్నాక మార్చుకుంది అని పొగిడారే తప్ప నాకు ఇప్పుడు కుప్పల మెసేజ్లు వస్తాయి. ఫస్ట్ 2 weeks మీరు నచ్చలేదు అక్క, తర్వాత మీరు చాలా నచ్చారు అంటే నా గేమ్ బట్టి వాళ్ళు మారారా తప్ప ఎవరో సపోర్ట్ చేశారో అని అయితే నేను యాక్సెప్ట్ చేయను. అంతే. సూపర్ రా శ్రీజ, ఇక్కడ వరకు ఒకటి వెళ్ళిపోయింది. సెకండ్ అంతా బాగుంది. నవదీప్ గారు
చాలా ఫన్ వేలోనో లేకపోతే ఏడిపించడానికో నిన్ను మిడిల్లోకి రమ్మని చెప్పి సర్లే ఊపుకుంటా వచ్చేస్తారు బస్ నుంచి అని అన్నారు. సో అది అయిపోయింది, అది చాలా గట్టిగా వైరల్ అయింది. నవదీప్ గారు చాలా టాలెంటెడ్ పర్సన్, మంచి బిజినెస్ మ్యాన్ అండ్ మంచి అందరి ఫేవరెట్ యాక్టర్ కూడా. చందమామ, అజయ్, నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ నుంచి. సో అలాంటి పర్సన్ అలా అన్న తర్వాత అంత ట్రోల్ అయిన తర్వాత కూడా అతను ఒక వీడియో చేసి పెట్టి బిగ్ బాస్ స్టేజ్ మీద మళ్ళీ నిన్నే పిలిచి నీకు ఎంట్రీ ఇచ్చి నువ్వు కాలికి దండం కూడా పెట్టావు. సో అది ఎలా అనిపించింది? యాక్చువల్లీ నవదీప్ గారు ఈజ్ అన్ ఎంటర్టైనర్. నిజంగానే ఒక రకమైన బిగ్ బాస్ లో ఎంటర్టైనర్ ఎవ్వరు ఇప్పటి వరకు అని చెప్తే నవదీప్ గారు అని చెప్తా. ఆ రోజు అట్లా స్టేజ్ మీద చెప్పినప్పుడు అప్పుడు చెప్తే ఇప్పుడు చెప్తా నిజంగానే నచ్చలే. బట్ తర్వాత ఈజ్ వెరీ సపోర్టివ్, చాలా బాగా. ఇప్పుడు మిస్టేక్స్ అందరూ చేస్తారు, లేకపోతే లైక్ అనుకోకుండా వస్తాయి, ఓకే ఇట్స్ ఫైన్. తర్వాత చాలా సపోర్ట్ చేశారు. నాకు నవదీప్ గారు స్టేజ్ మీదకి వచ్చినప్పుడే నాకు తెలుసు నవదీప్ గారు నన్నే సెలెక్ట్ చేస్తారు అని చెప్పి. ఐ గాట్ దట్ ఇన్స్టింక్ట్. అండ్ నేను ఎందుకు కాలుదన్నం పెట్టానంటే ఇట్స్ వెరీ న్యాచురల్ అనమాట. నాకు ఏదో చెయ్యాలని కాదు, నేను ఆ స్టేజ్ లో బిగ్ బాస్ అడుగులోకి అడుగు పెడుతున్నానంటే దానికి కారణం నవదీప్ గారు. ఆ రోజు అతను నాకు గ్రీన్ ఇవ్వకుండా ఉండుంటే నేను ఈ రోజు బిగ్ బాస్ లో ఇంత జర్నీ ఉండేది కాదు. అతను ఏదో ఒక టాలెంట్ ఉంది, సరే చూద్దాం, అతో తెలియదు లేకపోతే ఏదో తెలియదు, చూద్దాం అని ఒక గ్రీన్ ఇచ్చారు. సో నాకు ఉండిపోయింది అనమాట అతని మీద, ఆ గ్రాటిట్యూడ్ ఖచ్చితంగా ఉండిపోయింది అనమాట. అందుకే ఇంకా ఆ రోజు అతనే వచ్చి నన్ను సెలెక్ట్ చేసేటప్పటికి ఓకే ఆ రోజు అతనే గ్రీన్ ఇచ్చారు, ఈ రోజు అతనే సెలెక్ట్ చేసి లోపలికి పంపుతున్నారు అని చెప్పి ఆ గ్రాటిట్యూడ్ తో. అండ్ మోర్ ఓవర్ అక్కడ అతను చెప్పే విధానం గురించి, నా గురించి మాట్లాడే విధానం చాలా నచ్చి ఇంకా ఆటోమేటిక్ గా అప్రిషియేషన్ అనేది వచ్చేసింది అతని, ఆ గౌరవం అనేది. ఫుల్ హ్యాపీ అయిపోయింది చాలా జర్నీ. అండ్ నువ్వు బయటకి మిడ్ లో వచ్చినప్పుడు జనాల ఓటింగ్ కాకుండా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ బయటకు వచ్చేటప్పుడు ఈ సీజన్ లో నాగార్జున గారు వెళ్ళిన వాళ్ళు ఎవరికి ఆ హగ్ ఇవ్వలేదు. అవును కదా, అంత ప్రేమగా దగ్గరికి చేర్చుకున్నారు. సో ఫీల్ ఎలా అనిపించింది నాగార్జున గారు? నిజంగానే ఒక చెప్పాలంటే ఫస్ట్ నేను బ్లాంక్ లో ఉండే, నేను బయటకు వచ్చినప్పుడు నాకు సార్ అట్లా హగ్ చేసుకోకుండా చాలా హ్యాపీ అయినాను అనమాట. నాకు ఈ మధ్య ఒకటి కూడా తెలిసింది ఏంటంటే అతను అన్నారంట ఇస్ ఇట్ రైట్ వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ అన్నట్టు, అంటే నా ఎలిమినేషన్ అనేది కరెక్టా అన్నట్టు కూడా అన్నారంట. సో అతను కూడా ఎక్కడో ఒక దగ్గర ఓకే తను అట్లా వెళ్ళకుండా ఉండాల్సిందని ఫీల్ అయినట్టు అనిపించి అట్లా హగ్ ఇచ్చారు. ఐ వాజ్ వెరీ హ్యాపీ. నీకు సంజన గారు క్యూట్ గా ఒక పేరు పెట్టారు వెళ్ళేటప్పుడు, టైగరా సైకోనా? ఫస్ట్ వీక్ సైకో, లాస్ట్ వీక్ వచ్చేటప్పుడు టైగర్. సీమ్ పటాసకాయ్, సీమ్ టపాకాయ్ అంటారు. సీమ్ టపాకాయ్ అండ్ టైగర్. సో ఎలా అనిపించింది? నిజమే కదా, హౌస్ లో ఏదైనా సరే కొంచెం చెయ్యాలన్నా టైగర్ పక్కాగా గేమ్ చేంజింగ్ చేయాలి అంటే నేను నన్ను పొగుడుకుంటున్నానని కాదు కానీ ఫస్ట్ ఆ టాస్క్ లో రీతు ఫ్లోరా గారు ఉన్న టాస్క్ లో గానీ, ఇప్పుడు మొన్న వీక్ లో మాధురి గాని సంచాలక్ గా తీసుకున్న టాస్క్ గానీ, ఓవరాల్ గా ఏదైనా అక్కడికి కూడా వస్తా కొంచెం గేమ్ చేంజ్ చేయాలి, ఏదైనా చెయ్యాలి. అందరూ నన్ను చూసి ఏమనుకుంటారంటే ఈ పిల్ల ఏం ఆడుతుందిలే టాస్క్లు అనుకుంటారు, కానీ వాళ్ళ దగ్గరుండి చూసారు కాబట్టి వాళ్ళకి తెలుసు నేను ఎట్లా ఆడతాను. ఈ పిల్ల వస్తే భయపడే ఇదిలా ఉండే కదా బయటకు పంపించారు. సో ఐ థింక్ నేను హ్యాపీ ఆ నేమ్స్ కి, ఐఎమ్ హ్యాపీ, నేనైతే హ్యాపీ. సీఎం టపాకాయ్ అండ్ టైగర్, లేడీ టైగర్ ఇన్ బిగ్ బాస్ హౌస్, అంతేనా? ఎస్. అందరిలో ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటంటే నీది పవన్ కళ్యాణ్ ది బాండింగ్. బయటకి వచ్చేటప్పుడు కానీ నేను నీకు ఎలా అయినా సరే నెక్స్ట్ వీక్ నిన్ను నేను కెప్టెన్ చేస్తాను, నువ్వు ఏడవకుగా అని బెడ్ మీద పాపం వాడిని ఊరుకోబెట్టి, ప్రియాకి పవన్ కళ్యాణ్ కి ఆ చిన్న ఇష్యూ అయ్యేటప్పుడు ఒరే నీకు తెలిసిందే కదా అని గార్డెన్ లో కూర్చోబెట్టి మాట్లాడే విధానంలో ఒరే నన్ను అందరూ హౌస్ మేట్స్ దృష్టిలో నేను చాలా నెగిటివ్ అయిపోయాను, సో మన ఇద్దరం కలిసి ఆడితే నా వల్ల నువ్వు కూడా ఇదవుతావు, సో ఈ నా దగ్గర వద్దు, నువ్వు ఆపోజిట్ టీమ్ లో వెళ్ళి నువ్వు వర్క్ చేయరా, ఇలా అవుతుంది అని చెప్పడం, అందరిని కన్విన్స్ చేసి వాడికి కెప్టెన్సీ ఇవ్వడం, మీ ఇద్దరి బాండింగ్ ఎంతో మంది ఫేవరెట్ కదా. అలాంటి శ్రీజ ఒక్కసారి హౌస్ లోపలికి వెళ్ళి పవన్ కళ్యాణ్ ని నామినేట్ చేసే దాంట్లో చాలా మంది ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయారు. ఒరే నాకు కూడా భయం వేసింది రా శ్రీజ అక్క, ఫస్ట్ నామినేషన్ ఆడే అనేటప్పుడు గుండె దడ మంది, నేనేం చెప్పలేకపోయాను. కానీ వ్యాలిడ్ పాయింట్స్, అట్లీస్ట్ వాడి గేమ్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, వాడికి నిజంగా ఒక హింట్ లా తెలుస్తుంది, వాడు స్ట్రాంగ్ అవుతాడు నువ్వు చెప్తే అన్నది బాగానే కన్వే చేసావు, నాకు కన్వే చేసావు. కానీ మీ ఇద్దరి యొక్క ఫ్యాన్స్ కి కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి కానీ వాడి వెల్ విషర్స్ కి కానీ కళ్యాణ్ వెల్ విషర్ నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు?
ఫస్ట్లీ మా బాండ్ ఇట్లా వెళ్తుందనే మాకు తెలీదు. ట్రూ. మేము చాలా అంటే లైక్ ఏదో కావాలని బాండింగ్ పెట్టుకొని అట్లా వెళ్ళలే. ఫస్ట్ వీక్ నుంచి ఉంటున్నాం, అలా అలా న్యాచురల్ గా మా బాండ్ ఫామ్ అయింది. ఇట్స్ గోయింగ్ గుడ్. అగ్ని పరీక్షలో కూడా మేము అంత క్లోజ్ కాదు యాక్చువల్లీ చెప్పాలంటే. బాగుంది, బాండింగ్ వెళ్తుంది. నాకు బయటకు వచ్చాక కూడా తెలియదు ఇట్లా అవుతుంది అని చెప్పి. బట్ నాకు ఆ హౌస్ లో సపోర్ట్ ఎవరైనా ఉన్నారు అని అంటే కళ్యాణ్ ఒక్కడే. ఎందుకంటే ఆ టఫ్ టాస్క్ లో చూస్తే అందరూ నన్ను టార్గెట్ చేసిన కళ్యాణ్ కష్టపడుతూనే ఉన్నాడు. సో నాకంటూ తన మీద ఒక సాఫ్ట్ కార్నర్ అయితే ఉందన్నమాట. నేను బయటకు వచ్చేసిన, నేను ఎపిసోడ్ చూడలే. నెక్స్ట్ ఇంకా రేపు వెళ్తున్నాను అంటే ఒక 2 days ముందు ఎపిసోడ్ చూసా. నేను మండే కూడా వాడికి నామినేషన్స్ లో ఉన్నాడు అని అనగానే ఫస్ట్ సపోర్ట్ చేసి స్టోరీ పెట్టింది నేను. నాకు ఇట్లా ఎపిసోడ్స్ ఇట్లా జరిగాయని తెలియదు. సో ఎపిసోడ్స్ చూసినప్పుడు నాకే అనిపించింది, ఏంటి వీడు ఇట్లా ఆడుతున్నాడు. నేను వెళ్ళిపోయిన దగ్గర నుంచి వాడు డల్ అవ్వకూడదు, నాకు ఫస్ట్ సేఫ్ గేమ్ ఆడకూడదు. వాడు అసలు టాప్ పొజిషన్ అనుకున్నాను నేను. సో ఇట్లా సేఫ్ గేమ్ ఆడుతూ ఉంటే ఎక్కడో డల్ అయిపోతాడు. వాడు తెలియాలి, వాడు చేస్తున్న తప్పు వాడు తెలియాలి. వాళ్ళు ఎవరినైనా సరే తక్కువ చేసి మాట్లాడితే వాళ్ళు ఎంత పెద్ద మనుషులైనా అవతల వాళ్ళు నువ్వు మాట్లాడొచ్చు అని చెప్పి నాకు నిజంగానే హౌస్ లో అందరికంట డిసప్పాయింట్మెంట్ అని కాదు కానీ ఫస్ట్ వీడి గేమ్ మార్చుకోవాలి, ముందు కళ్యాణ్ కావాలి అని చెప్పి వెళ్ళి నామినేట్ చేశా. వాడు బయటకు వచ్చేస్తాడు అనేది నాకు తెలుసు, అంటే సారీ తెలియదు అంటే వాడు వచ్చేడు రాడు, వాడు టాప్ లో ఉన్నాడని తెలుసు కదా నాకు. అప్పుడు తనూజ కళ్యాణ్ టాప్ లో ఉన్నాడు, బట్ స్టిల్ వాడు నామినేట్ చేశాను. నేను నెగిటివ్ అవుతున్నా నాకు తెలుసు. కళ్యాణ్ శ్రీజ ఫ్యాన్ పేజెస్ చాలానే ఉన్నాయి, బట్ స్టిల్ నేను వాడికి వెళ్ళి నామినేట్ చేస్తానా అంటేనే అర్థం చేసుకోవాల్సింది వాడికి నేను హెల్పింగ్ గానే వాడి గేమ్ మార్చుకుంటాడు. నువ్వు ఇట్లా ఉన్నావు, ఇట్లా ఉండకు, నీ కళ్యాణ్ ఒరిజినాలిటీ నాకు కావాలని చెప్పి నేనైతే నామినేట్ చేసిన. అంతే అంతే అంతే. సూపర్. మా వాళ్ళందరికీ ఒక క్లారిటీ వచ్చేసిందమ్మా. మాకైతే క్లారిటీ ఉంది, కానీ జనాలకి కూడా ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చేసింది. లేదు, నేను బయటకు వచ్చాక కూడా చూసా చాలా మంది సపోర్ట్ చేశాడు దానికి. 90% అందరూ కూడా ఎక్సలెంట్ గా చెప్పింది అన్న ఇదే వచ్చింది, ఎక్కడ కూడా నెగిటివ్ రాలేదు. అది ఎవరో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కు ఏంటి శ్రీజ తను ఇంత ఇది కదా, ఏంటి అక్క ఇలా చేసింది అన్న ఒక చిన్న ఇంటెన్షన్ ఉన్న వాళ్ళందరికీ వచ్చిన క్లారిటీ అన్నమాట. ఒక 10 members హింట్ ఇస్తూ నామినేట్ చేస్తూ వాడు ఎట్లా డిఫెండ్ చేసుకుంటాడు, వాడు తప్పు తెలుసుకుంటాడా లేదా అని చెప్పి నాకు నామినేషన్ పాయింట్ ఆడ మీదే ఉంది. అంతే. ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత చేంజెస్ ఏమైనా కనిపించాయా కళ్యాణ్ లో? చెప్పాలి అంటే ఇంకా వాడు ఎక్కడో మారాడు, కంప్లీట్ గా మారాలి అనిపించింది. సమ్వేర్ టాప్ లో చూడాలి అని అనుకున్నా. అంటే ఎక్కడో కొంచెం చేంజ్ అయితే ఈ 2 weeks లో అయ్యింది వాడిది. మేనిఫెస్ట్ చేస్తా కళ్యాణ్ కోసం కూడా. యా, నాకు ఒక కామనర్ విన్నర్ అవ్వాలని ఉంది. సో కళ్యాణ్, డెమోన్ వీళ్ళిద్దరిలో ఒకరు విన్నర్ అయితే నాకు ఇష్టం. బట్ కళ్యాణ్ నాకు డెమోన్ కూడా చాలా సపోర్ట్ చేశాడు అనమాట ఫస్ట్ నుంచి కూడా. సో నిన్న ఏం జరిగింది అది బయటకు వస్తే ఏడ్చాడే డెమోన్ కదా. నాకు డెమోన్ ఎప్పటి నుంచో ఫ్రెండ్ అక్క. ఓ మీరిద్దరు మొదటి నుంచి ఫ్రెండ్స్? చాలా ముందు నుంచే ఫ్రెండ్స్ మేమిద్దరు. హౌస్ లో వెళ్ళాక వాడు రీతితో అన్నాడు కానీ మా ఇద్దరు బాండ్ ఎప్పుడు అట్లానే ఉంటది. కళ్యాణ్ లోపలికి వెళ్ళాక ఫ్రెండ్ నాకు సపోర్ట్ చేశాడు, కానీ డెమోన్ ముందు నుంచే ఫ్రెండ్. సో వీళ్ళిద్దరు కామనర్స్ లో ఒకరు విన్నర్ అయితే నాకు చూడాలని ఉంది. నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది, నాకు నిజంగా అది ఓకే వాడు అట్లా తొయ్యకుండా ఉండాల్సింది. ఇట్స్ నాట్ రైట్, నేను దానికి అపోజ్ చేస్తాను. బట్ ఎప్పుడైతే రీతు వచ్చి నాకు అట్లా అనిపించలేదు, లైక్ తను మా ఇద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ బట్టి అట్లా చేశాడు ఇట్లా, కానీ ఓకే నాకు ఇది యాక్సెప్టెడ్ అన్నప్పుడు ఐ డోంట్ థింక్ తను ఫస్ట్ నీల్ డౌన్ చేసేసి కూడా సారీ చెప్పేశాడు. మళ్ళీ తర్వాత నువ్వు రీతుకు చెప్పాలి, ఇదంతా చాలా ఓవర్ బోర్డ్ అయిపోయింది అని అనిపించింది. ఐ రియల్లీ ఫీల్ సారీ ఫర్ హిమ్. ఎస్, అంటే బేసిక్ గా ఒక ఇద్దరు కామన్ ఫ్రెండ్స్ లో ఉండేటప్పుడు నా మాట విను, నువ్వు ఇలా కూర్చో అనేది ఆటోమేటిక్ గా కోపంలో వచ్చేస్తుంది. బట్ అది ఎందుకో జనాలకి కొంతమందికి అది చాలా నెగిటివ్. లేదు, అట్లాగా హ్యాండిల్ చేయడం ఒక పక్క ఒకవేళ లైక్ అందరికి నచ్చకపోవచ్చు, తను కూడా అక్కడ అనలేదు. బట్ ఓవరాల్ గా ఏంటంటే అలా చేయకుండా ఉండాల్సి అని చెప్తే బాగుండు. తను సారీ చెప్పినాక కూడా మరీ అంత మోకాలు వేయించేసి నువ్వు రీతు పక్క తిరిగి చెప్పాలి, ఎక్కడో నాకు అది నచ్చలేదు అనమాట. అనిపించింది ఫ్రెండ్ గా. నచ్చలేదు అది నిజంగా.